అత్తయ్య మావయ్యకి చాలా మంది డబ్బులు ఇవ్వాలి కదా, చాలా డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పు, నేను వెళ్ళి వసూలు చేసుకొస్తాను. నాకు తెలియదు బాబు. తెలీదా? అవును బాబు, నాకేమీ తెలియదు. తెలియకపోతే ఎలా? అసలు ఆయన సంపాదించిందంతా ఎక్కడ పెడుతున్నాడు, ఎవరికి ఇచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలిగా. ఒకవేళ ఆయన చెప్పలేదనుకో, నువ్వే అడిగి తెలుసుకోవచ్చు కదా. ఎప్పుడు అడిగినా నీకేం తెలుసు అని కసురుకునేవారు బాబు. అసలు నీకేం తెలుసని నేనేం చేద్దామన్నా ప్రతి దానికి వద్దంటావు. అదేంటి అత్తయ్య, మావయ్య తర్వాత ఇంటి బాధ్యత నీదే కదా, నువ్వే గట్టిగా అడుగుండాల్సింది. అడిగితే వెటకారంగా తీసి పడేసేవారు బాబు. అడ్డమైన సలహాలు ఇవ్వద్దు. వంటింట్లో కూర్చుని కొత్త వంటలు ఎలా చేయాలో ఆలోచించు. మగాళ్ళు చెప్పరనుకో, మనమైనా ఎలాగోలా తెలుసుకోవాలి కదా వదినా. తెలుసుకోవాలంటే వాళ్ళు మనల్ని మనుషులుగా చూస్తే కదా వదినా. ఇక నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు మూసుకుని పడుండాలి. అప్పటికి ఉండబట్టలేక అడిగితే మనం ఏదో కట్టుకుపోవడానికి అడిగామనుకుంటారు. ఏంటి ప్రతిదానికి రీసెర్చ్? అసలు నా గురించి నీకేం తెలుసు? ఇప్పుడేమైంది, అన్ని లక్షలున్నా ఆయనకి వైద్యం చేయించడానికి అన్నయ్య దగ్గర చేయి చాపాల్సి వచ్చింది.